ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. శనివారం సత్సంగం కార్యక్రమానికి మీకు ఒక ప్రశ్న. ఎవరు ఉదాహరణకి గవర్నమెంట్ జాబ్, ఒక ఐఏఎస్, గ్రూప్ 4 అట్లాంటి జాబ్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద జాబ్లు టార్గెట్. ఎవరు జాబ్ కొట్టగలుగుతారు? సమాధానం. ఎవరు జాబ్ కొట్టగలుగుతారు? ఓకే, జాతకం అనేది అయితే ఉంది, అది కొద్దిసేపు పక్క పెడదాం. ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరు ఎక్కువ చదువుతారు? జ్ఞానవంతుడు చదువుతాడా? ఇతర రిజర్వేషన్ అది అన్ని పక్క పెట్టాలి. గవర్నమెంట్ సిద్ధాంతాలు ప్రస్తుతానికి. లక్ష్యం లక్ష్యం స్థిరపడినప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. లక్ష్యం కదా. లక్ష్యం గట్టిగా లేకుంటే చదువుతారా? రిజర్వేషన్ ఉన్నా లేకున్నా అది ఒక కాన్సెప్ట్. రిజర్వేషను ఫేటు ఒక కాన్సెప్ట్. ఫస్ట్ ఏం కావాలి? ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నా లక్ష్యం కావాలిగా. రిజర్వేషన్ ఉంది, ఇప్పుడు నాకు లక్ష్యం లేకపోతే ఫస్ట్ కావాల్సింది ఏంటి? లక్ష్యం. లక్ష్య సాధనకి మనకంటూ ఒక గోల్ అనేది ఉంటేనే, ఆ గోల్ కూడా ఎలా ఉండాలి? స్ట్రాంగ్, స్థిరమైన లక్ష్యం. ఇప్పుడు ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా మ్యాక్సిమం. కొంతమంది పైన ట్రై చేసే వాళ్ళు ఒక 5-10% ఉంటారు, కానీ ఎక్కువ పర్సెంటేజ్ స్ట్రాంగ్ డిటర్మిన్. ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్. అట్లీస్ట్ సాధించే అవకాశం ఉంటుంది. దగ్గరలోకి వచ్చి ఇంకొక ఏదో చిన్న జాబ్ అయినా కొట్టేస్తారు, ఐఏఎస్ కింది స్థాయిలోనైనా కొట్టేస్తారు కదా. ఏంటి మరి భగవద్గీత క్లాస్ అని చెప్పి ఒకసారి ఐఏఎస్ జాబ్కి వచ్చినవేంటి మరి? కనెక్షన్ ఏమో ఎక్కడుంది? కనెక్షన్ కూడా చెప్పండి. కనెక్షన్ కూడా మీరే తీయాలి. దీని కనెక్షన్కి మన భగవద్గీత క్లాస్ కనెక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద కనెక్షన్ హియర్? అలాగే ఆధ్యాత్మిక సాధన క్లాసు వినాలనే తపన, కానీ భగవద్గీత చదవాలి, భాగవతం వినాలి అనే తపన ఎప్పుడొస్తుంది? లక్ష్యం స్థిరపడినప్పుడు బాగా వస్తుంది. మరి లక్ష్యం తెలవాలంటే కూడా కష్టమే కదా. అసలు లక్ష్యము స్థిరపడడం ఒక ఎత్తు అయితే, లక్ష్యము తెలవడం ఒక ఎత్తు. మానవ జీవితంలో లక్ష్యం తెలవడమే లక్ష్యం. అరే నీ జీవిత లక్ష్యం ఇది రా అని తెలవడానికే ఎన్నో కోట్ల జన్మలు పడుతుంది. ఎన్నో కోట్ల జన్మల తర్వాత అరే నువ్వు దీనికోసం పుట్టావురా అని తెలుస్తుంది సమాచారం. ఇంప్లిమెంటేషన్ తర్వాత విషయం. అట్లీస్ట్ సమాచారం అనే చెవులో పడుతుంది. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఇక 2వ స్టెప్, 3వ స్టెప్, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏంటి మానవ జీవిత లక్ష్యం? కృష్ణ దగ్గరికి, మన ఇంటికి వెళ్ళిపోవడం కోసం. మన ఇంట్లో టెంపరీ ఇంట్లో ఉన్నాం కదా. మనం టెంపరీ ఇంట్లో ఉన్నాం. టెంపరీ ఇల్లు, కిరాయి ఇల్లు టెంపరీ, ఓన్ హౌస్ టెంపరీ. వ్యాక్సిన్ చెప్పాలి కదా. ఈఎంఐలో కట్టిన 1,00,000 స్పాట్ క్యాష్ పేమెంట్ కట్టిన ఇల్లు కూడా టెంపరీనే. పర్మనెంట్ హౌస్ ఉందా మనకి ఎవరికైనా? లేదు. ఇదే పర్మనెంట్ కాదు. ఇంకా చెక్కలతో మట్టితో కట్టింది ఎక్కడ పర్మనెంట్ ఉంటుంది? రాజకోటలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు హైదరాబాద్లో అక్కడెక్కడ ఉన్న కోటలన్నీ ఎక్కడ ఏమంటాం, డిస్ప్లే స్థలాలు అయినాయి. ఏమంటాం వాటిని? ఎగ్జిబిషన్ ప్లేసెస్ అయినాయి, సందర్శన స్థలాలు అయినాయి. సో మానవ జీవిత లక్ష్యము నువ్వు ఫస్ట్ ఆత్మవి అని తెలుసుకోవడం, శరీరం టెంపరీ అని తెలుసుకోవడం. ఈ శరీరంలో దుఃఖాలు తప్ప వేరేవి ఏమీ ఉండవు. ఇప్పుడు ఇంకా పరిస్థితి ఎలా ఉంది? ఘోరంగా ఉంది కదా. ఇంకా దుఃఖంల నుంచి కంప్లీట్గా బయటపడాలి అని అంటే భగవద్ధామం. భగవద్ధామం అంటే ఎక్కడికి? స్వర్గమా? ఇంద్రుడు ప్లేసా? ఇంద్రుడు ఉండే ప్లేసా? గోలోకం, వైకుంఠం. అక్కడికి వెళ్తే ఇక్కడ మీరు ఏదైతే బాధ అనుకుంటున్నారో, మనం ఏదైతే అనుకుంటున్నామో, ఇది ఉండని స్థలం ఎక్కడైనా ఉన్నదా? ఇప్పుడు మన వాళ్ళు వెతుకుతున్నారు సూపర్ సఫిస్టికేటెడ్ లైఫ్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నారు. ఇలా భూతద్దం పెట్టి వెతికితే కొన్ని కనబడుతున్నాయి. అందులో ఒకటి ఏంటి? అమెరికా పోవడానికి టార్గెట్ పడి కష్టపడిపోతున్నారు. సుఖంగా ఉంటుంది అని అది కళ్ళ ముందర కనబడుతుంది కాబట్టి కష్టపడుతున్నారు కొంతమంది. కానీ లక్షల కోట్ల అనంత కోటి రెట్ల సుఖం, అసలు దుఃఖమే లేని సుఖం వైకుంఠంలో ఉంది అనే సమాచారం
లేక 90% పైన ఉన్నా కానీ సరి అయిన ఎలిజిబిలిటీ లేక మరి ఎందుకు అందరూ ఎందుకు టాపిక్ వచ్చినప్పుడు స్థిరం లైఫ్ అనేది ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఈ జ్ఞానం రావడానికి ఎంతో టైం పడుతుంది అంటే వచ్చినాక సరే అంతో ఇంతో సమయం భగవంతునికి ఇస్తున్నాం అనుకున్నాం. ఆ ఇచ్చే సమయం కూడా ఎంత మనం చేయగలుగుతున్నాం ఆలోచిస్తే వారానికి 2-3 గంటలు ఇక్కడికి వస్తున్నాం అనుకోండి. ఆ 2-3 అవర్స్ లైఫ్ మొత్తం కలిపితే ఎన్ని గంటలు అవుతుందండి? మొత్తం కలిపి 100-200-300 గంటలు కూడా అవుతుంది, లేదు హార్డ్లీ 500 గంటలు కూడా అవుతాయి. ప్రహ్లాద్ ఏం చెప్పాడు? మన జీవితం మొత్తంలో 50% దేనికి పోతుంది? నిద్ర, చిన్న కార్యక్రమాలకు వెళ్ళిపోతుంది. ఒక పావుల యవనము, అంటే బాల్యము, యవనము అట్లా పోతుంది. లాస్ట్కి మిగిలేదు ఒక 10-15 సంవత్సరాలు అంతే. అది కూడా వేరే ఇంద్రియ తృప్తి కోసమే అక్కడెక్కడ వృధా చేస్తున్నాం. ఇక భగవంతుడి కోసం ఆల్రెడీ నేను టైం స్పెండ్ చేస్తున్నాను అన్న వాళ్ళు కూడా పెట్టే సమయం చాలా తక్కువ, నిమిషాలు, గంటలే. సో మరి ఎందుకు అలా జరుగుతుంది? అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అందరికీ ఈ హరే కృష్ణ మహామంత్రం తీసుకోలేకపోతున్నారు? అందరూ శ్రవణం చేయలేకపోతున్నారు? భగవద్గీత, భాగవతం ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు? జ్ఞానం ఎందుకు లేదు? అజ్ఞానం ఉండడం వల్ల. మరి ఇక్కడికి అది అజ్ఞానం అనేది ఉంది. మరి అజ్ఞానం తొలగి ఇక్కడికి రావాలి అని అంటే ఏం కావాలి? తపన కావాలి, పుణ్యఫలం కావాలి, సుకృతం కావాలి, పుణ్యఫలం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ క్లాసు నడుస్తుంది, భగవద్గీత క్లాస్ నడుస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు మనకి ఏం జరుగుతుంటుంది? మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కొన్ని పుణ్యకార్యాలు జరుగుతుంటాయి కదా, గుళ్ళల్లో జరుగుతుంటాయి కదా పుణ్యకార్యాలు. కార్తీక మాసంలో దీపాలు మనం కూడా ఇస్తాం. మన ఉద్దేశం వేరు, అక్కడ వేరు. ఇట్లా రకరకాల పూజలు నడుస్తుంటాయి. సో ఈ శ్రవణం వదిలిపెట్టడం కాదు, అసలు రాకుండా అక్కడక్కడ చేసుకునే వాళ్ళు, అవకాశం ఉన్న ఈ క్లాస్ ఏం వింటాం అనుకున్న వాళ్ళే 90% ఉన్నారు కదా. సో వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే దాని పరోక్ష అర్థం తెలుసా? వాళ్ళు పుణ్యం సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళ పుణ్యం సంపాదించుకున్నాకనే ఇక్కడికి రాగలుగుతారు. సీక్రెట్ అర్థమైందా మీకు? వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నాకు ఈ మధ్యన వచ్చిన రియలైజేషన్ అనమాట. ఇక్కడికి రా, భగవద్గీత విను, భాగవతం విను అని మనం అవకాశం ఇస్తున్నాం కదా. ఆడికి వస్తే ఏం చెప్తారు? మీరు చెవులలో రక్తం వచ్చి నాకు చెప్తా ఉంటారు, ఏం లేవు. ఇక్కడ గుడికి వెళ్తే సరదాగా 2 అగరబత్తీలు గుట్టిచ్చేస్తే హ్యాపీగా నిలబడి కూర్చొని మాట్లాడుకొని ఏమైనా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కొద్ది పుణ్యం అయితే చేస్తారు. ఆ పుణ్యం పావులా ఈ జన్మ కొంచెం, వచ్చే జన్మ కొంచెం, అట్లా 100 కాదండి, కోట్ల జన్మల పుణ్యము మూట కట్టినాక ఇక్కడికి వస్తారు. అప్పటి వరకు ఇస్కాన్ భూమి కూడా ఉండదు. అప్పటి వరకు ఇస్కాన్ ఇంకేటో ఉంటుంది. కోట్ల జన్మలు అంటే దాని పేర్లు వేరే ఉంటాయి. నేను చెప్పేమాట కాదు, చెప్తా చూడండి. ఉదాహరణకి రామాయణం వినాలంటే ఒక ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క షాప్కి వెళ్ళాలంటే ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. డైమండ్ షాప్లోకి పోవాలంటే ఒక ఎలిజిబిలిటీ, గోల్డ్ షాప్లకి ఎంతమంది పోగలుగుతారు? ఇప్పుడు మన పరిస్థితి లేదు. ఇప్పుడైతే ఇంతకుముందు పోగలిగే వాడి పరిస్థితి కూడా పోని పరిస్థితి అయిపోయింది కదా. ఇంతకుముందు కొద్ది మందిని పోగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు అందరూ ఇంకా పెరిగారు. ఇప్పుడు గోల్డ్ షాప్కి ఏం పోతాం రా, ఏమన్నా డబ్బులు ఉంటే పెట్టుబడి లాగా ఉంది, కానీ అవసరానికి కొనే పరిస్థితులు ఏ విధంగా పోతున్నారు. ఎలిజిబిలిటీ, కెపాసిటీ కావాలి కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిజిబిలిటీ ఎలా ఉందో ఆధ్యాత్మికంగా కూడా ఎలిజిబిలిటీ కావాలి. ఉదాహరణకి రామాయణం కథ నడుస్తుంది అని అంటే కనుక అందరూ ఇంట్రెస్ట్ పడేసి క్యూలు కట్టి ఎవరు వస్తారో తెలుసా? రామాయణ మహత్యం స్కంద పురాణంలో ఏం చెప్తున్నా తెలుసా? ఉదాహరణకి పురార్జితాని పాపాని నాశమాయంతి యస్య వై రామాయణే మహాప్రీతి తస్య వై భవతి ధ్రువం అని చెప్తున్నా. అంటే కోట్ల జన్మల పాపాలు, పూర్వజన్మలలో ఉన్న పాపాలన్నీ కూడా విముక్తులైనప్పుడు ఈ జన్మలో రామాయణం వినాలి అని ప్రీతి కలుగుతుంటారు. మరి అవన్నీ పాపాలు పోవాలంటే టైం పడుతుంది కదా. మరి వాళ్ళు కొంచెం
గుళ్ళల్లోకి వెళ్ళి దానాలు చేసి ధర్మాలు చేసి కొద్దిగా చేయగా చేయగా కొద్దిగా ఖాళీ అయితే ఈ జన్మలో కొంచెం ఖాళీ చేసుకుంటారు, వచ్చే జన్మలో కొంచెం ఖాళీ చేస్తారు. అలా చేసుకున్నాక ఎప్పుడు కొంచెం పాపాలు ఖాళీ అయ్యి కొంచెం వెలితిగా అవుతారో అప్పుడు ఇడికి రాగలుగుతారు. అప్పటిదాకా దీని వాల్యూ తెలియదు. ఇక్కడికి వచ్చినా కానీ దీని ప్రిఫరెన్స్ కంటే కూడా ఆ ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. ఇప్పటికి కూడా మన దగ్గర లేరా ఒక 30-40% వరకు అయితే దీని వాల్యూ తెలిసింది. ఇదే స్ట్రిక్ట్ అయి ఉంటాం. ఇంకెంతకు మించింది ఏం లేదని అర్థమైపోతుంది. బుక్కులు భగవద్గీత చదివినా భాగవతం చదివినా ఇంకా అర్థం కానప్పుడు ఏమవుతుంది. ఇది అప్పుడప్పుడు మిగిలినది ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అది ఫస్ట్, తర్వాత ఇది సెకండ్ అనే స్టేజ్ కూడా ఉంటుంది. దానికి ఇంకా సమయం పడుతుంది. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడు 7.28లో ఏషాం త్వంతగతం పాపం అంటే పోయిన జన్మలో వరకు అన్ని పాపాలు అన్నీ పోయి పుణ్య సుకృతి అంతా మూట కట్టుకొని వచ్చిన వాడే నా యొక్క భక్తిలోకి వస్తాడు అని చెప్తున్నాడు కృష్ణుడు. దానికి ఎలిజిబిలిటీ కావాలి, కెపాసిటీ కావాలి. ఆ శక్తి ఎలిజిబిలిటీ లేకుండా ఎవరు చేయలేదు అనమాట. సో December 31 వస్తుంది కదా. December 31 గురించి ఏమైనా భగవద్గీతలో శ్లోకం ఉందా? పరోక్షంగా ప్రత్యక్షంగా మీరే నిర్ణయించుకోండి. సో ఎవరికైనా తెలుసా? ఎనీబడి? December 31 శ్లోకం. December 31 ఇంగ్లీష్ నెంబర్ కూడా భగవద్గీత శ్లోకం ఉందా? ఉంటాయి. ఇంగ్లీష్ సంవత్సరమే కాదు, చాలా వాటికి కలిగి ఇది కనెక్షన్ వస్తుంది. 2వ అధ్యాయం 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఇది సర్వజీవులకు చెప్పండి, ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహము కాలవానికి మేల్కొని ఉండు సమయము. సర్వజీవులు మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. అర్థమైందా? సగమా మొత్తం అర్థమైపోయిందా? మీకు అర్థం కాలేదా? సో యా నిశా సర్వభూతానం, అందరికి సర్వభూతానం. నిశ అంటే తెలుసు కదా, నిశ కూడా యాక్చువల్ తెలుగులో వాడతాం. నిశ ఎక్కింది అంటారు కదా, నిశ ఎక్కింది అంటారా, అది తెలుగు పదం, సంస్కృత పదం తెలుగులోనే వాడతాం. నిశ బాగా వస్తుంది అంటారు కదా, పిలుస్తారు, వాళ్ళని పిలుస్తారు, తింటారు, తాగుతారు, నిశ మత్తు. యా నిశా సర్వభూతాని, సర్వజీవులకి ఏది నిశానో అంటే ఏది రాత్రో, తస్యాం జాగర్తి సంయమి, దాంట్లో సంయమి, సంయమనం పాటించు అంటారు సార్. సంయమనం కూల్ 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 అంట కదా, అంటే ఎగ్జాక్ట్లీ దాని అర్థం అది కాదు, దాన్ని కనెక్ట్ చేస్తున్నారు. సో తస్యాం జాగర్తి సంయమి, దాంట్లో ఏం చేస్తాడు అతను జాగ్రత్తగా ఉంటాడు, సంయమనంగా జ్ఞాన మేల్కొని ఉంటాడని అర్థం. దాని వివరంగా వెళ్ళిపోతాం. ఆయన నిద్రపోతాడు, ఈయన మేల్కొని ఉంటాడు, దాని వివరంగా కూడా పోతాం. తస్యాం జాగ్రత్తని సమయం, మేల్కొని ఉండి సాయం. ఒక అందరూ నిద్రపోతుంటే ఈయన మేల్కొని ఉంటాడు. యస్యాం జాగ్రత్త భూతాని అంటే ఎవరు మేల్కొని ఉంటారో, ఎప్పుడైతే సర్వభూతాన్ని అంటే ఈ భూతాలు అంటే ఇక్కడ ఎవరు జీవుడు ఎప్పుడు మేల్కొని ఉంటారో సా నిశా పశ్యతో మునే, ఇలా పడుకుంటాడు. ఎగ్జాక్ట్లీగా మీరు ఊహించలేరు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఆన్సర్. ఇక్కడ నిద్రని 2 రకాలుగా తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం December 31 మనం ఫస్ట్ దానికి కనెక్ట్ చేద్దాము. ఫస్ట్ లెవెల్ 1లో ఫస్ట్ December 1కి కనెక్ట్ చేద్దాం. తర్వాత దాన్ని ఇంకొక లెవెల్ 2కి వెళ్దాం. December 31 అందరూ ఏం చేస్తారు? నైట్ మేల్కొతూ ఉంటారు. భక్తులు ఏం చేస్తారు? హ్యాపీగా పడుకుంటారు. వాళ్ళు మేల్కొని ఉంటే భక్తులు అంటే జ్ఞానులు, భక్తులు అందరు హ్యాపీగా పడుకుంటారు. January 1కి అందరూ ఏం చేస్తారు? పొద్దున్నే 12 తెల్లారి 11-12 దాకా వాళ్ళు లేవు. వాళ్ళు లేచినప్పుడు వీళ్ళు, వాళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళు లేస్తారు. ఇది ఒక కనెక్షన్, బట్ ఇది ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, ఇది పరోక్ష అర్థం ఉంది. అంటే
ఇక్కడ ఓన్లీ ఫిజికల్ స్లీప్ గురించి మాట్లాడట్లే ఇక్కడ. బట్ ఫిజికల్ స్లీప్కు కనెక్షన్ ఉంది. బట్ యాక్చువల్గా ఏంటి ఇక్కడ ఇంకొక ప్రాథమిక అర్థం ఏంటి, ఇంకొక కదా అదే ప్రాథమిక అర్థం. ఇక్కడ దీని అంతరార్థం అదే, ప్రాథమిక అర్థం అదే. అంటే ఏంటంటే ఇంద్రియ తృప్తి. ఎవరు అజ్ఞానంలో ఉన్నారు, ఇప్పుడు ప్రోపలో చెప్తున్నారు, తెలియగల వారు 2 రకాలు ఉంటారు. ఇంటెలిజెంట్ ఫెలోస్ 2 ఉంటారు. అందులో ఒకడేమో ఇంద్రియ తృప్తి కోసం తెలివిగా పనిచేస్తాడు, ఇంకొక ఆయన ఆధ్యాత్మిక ఆనందము కోసం తెలివిగా పనిచేస్తాడు. అంటే కత్తిని కూరగాయలకు వాడచ్చు, మనిషిని చంపడానికి వాడచ్చు అనే శాస్త్రం ఉంది కదా, అట్లనే తెలివి ఉంది. తెలివిని ధనం సంపాదించి సుఖంగా ఉండడం కోసము వాడవచ్చు, అదే తెలివిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించడానికి వాడచ్చు. తేడా ఏంటి, భౌతిక సుఖమేమో టెంపరీ, ఆధ్యాత్మిక ఆనందము శాశ్వతం. ఇంకా ఇతని శాశ్వతమైన ఆనందము దొరుకుతుంది కదా. సో 2 రకాలుగా ఉంటారని చెప్తున్నారు. ఇప్పుడు సర్వజీవులు అంటే అజ్ఞానులు జ్ఞానులు అనుకోండి, భక్తులు అబద్ధులు భక్తులు ఎలానైనా అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇదే 31st నైట్ ఫిజికల్ని మనం ఇంకొక విధంగా మాట్లాడదాం. 31st నైట్ తాగి తందలాలు ఆడడము, చీకటి అనేది ప్రస్తుతాన్ని పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ యాంగిల్ అయిపోయింది. రెండవ యాంగిల్ వచ్చేసి అలా తాగి తందనాలు ఆడడము జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం. అజ్ఞానం ఎవరికి? అజ్ఞానులక జ్ఞానులక? అజ్ఞానం వాళ్ళకి కదా. అంటే ఎవరైతే తాగి తిరిగి తందనాల డాన్సులు వేస్తున్నారో అది అందరూ కూడా ఎక్కువ అలా యాక్టివ్గా ఉన్నారు, నైట్ యాక్టివ్గా ఉన్నారు. అంటే ఏంటి, ఇంద్రియ భోగంలో యాక్టివ్గా ఉన్నారు అని అర్థం. మునులు జ్ఞానులు భక్తులు నిద్రపోతారు. అంటే రాత్రి వాళ్ళకి పగులు అన్నాం కదా, పగులు వారికి రాత్రి అన్నాం కదా. నిద్రపోతారు అంటే వాళ్ళు నైట్ 31st నైట్ అందరూ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అని అంటే ఇంద్రియ భోగంలో యాక్టివ్గా ఉన్నారు. అర్థమైనా? ఇంద్రియ భోగంలో యాక్టివ్గా ఉన్నారు. భక్తులు ఏం చేస్తారు, ఇంద్రియ భోగంలో ఇన్యాక్టివ్ అయిపోతారు. ఇంద్రియ భోగంలో ఇన్యాక్టివ్ అయిపోతారు. అది పట్టించుకో, చక్కగా పడుకొని తన్మయం చేస్తారు. ఇది వాళ్ళు అలా ఉన్నప్పుడు రివర్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ తాగుతున్నప్పుడు మీకు తాగే అలవాటు లేనప్పుడు ఏం చేస్తారు, మీరు సైలెన్స్ అయిపోతారు, పక్కకి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి రాత్రి, అది మీకు పగులు. అర్థమైందా? ఇక్కడ రాత్రి పగులు అనేది కేవలం చీకటి అనే కాదు, మీరు మీ సాటి వాళ్ళు కావచ్చు, ఈ సర్వభూతానం సమస్తము అజ్ఞానములో కొట్టుతున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మనమే ఉన్నాం చూడండి. ఇప్పుడు ఎక్కువ శాతం జనాలందరూ ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పగులా రాత్రి? అది రాత్రి లాంటిది. అజ్ఞానంతో పోల్చుకుంటే వాళ్ళందరికీ రాత్రి లాంటిది. మనం ఏం చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం. మనకి పగులు అంటే పగులునేమో జ్ఞానంతో పోలుస్తున్నాం, రాత్రిని అజ్ఞానంతో పోలుస్తున్నాం. సో ఇది ముఖ్య అర్థం. సింపుల్ హార్ట్ ఉండాలి. చిన్న చైల్డిష్ ఆర్ చైల్డ్ లైక్ అంట కదా, పిల్లల మనస్తత్వం. అంటే పిల్లల మనస్తత్వం అంటే అర్థం ఏంటి, పిల్లల్లాగా ఎగరమని కాదు. పిల్లల హృదయంలో స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు కదా, అంటే స్వచ్ఛమైన మనసు అంటే ఎలా చెప్పాలి, ఉదాహరణకి కల్మషం లేనిది. ఉదాహరణకి ఫోన్ వచ్చింది, నాన్న లేడని చెప్పానమాట. ఏమంటారు వాళ్ళు, డాడీ చెప్పాడు నాన్న లేడని చెప్పమన్నాడు అంటాడు. పాప వారికి అబద్ధం చెప్పాలి అని కూడా తెలియదు, చెప్పమన్నాడు యాక్టివ్గా చెప్తారు. అంటే వాళ్ళకి కల్మషము లేదు. అంత చైల్డిష్, అంత వైట్ పేపర్ లాగా ఉండాలి. అలా మనము కావాలి. మన పేపర్ అంతా కూడా ముద్రలు పడిపోయినాయి. అది క్లీన్ చేయాలంటే ఈ మామూలు రబ్బర్లు సరిపోవు. హరే కృష్ణ మహామంత్రం బాగా చెయ్యాలి, క్లాసులు వినాలి, రెగ్యులర్గా రావాలి, వస్తే తప్ప. సో బయట స్నానం చేస్తే బయట క్లీనింగ్ అవుతుంది, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ క్లీనింగ్ అయితే మీరు ఆత్మను గడగలేరు కదా, మీ పాపాల అకౌంట్ ఎక్కడుందో మీరు వెతకలేరు కదా, తీసేయలేరు కదా. ఇంటర్నల్ క్లీనింగ్ దేంతో సాధ్యమవుతుంది, హరే కృష్ణ మహామంత్రంతో అంతర్గత శుద్ధి స్టార్ట్ అవుతుంది. భగవద్భక్తులకి సేవ చేయడం, భగవత్ సేవ చేయడం, ఇంకా చెప్పండి చూద్దాం, శ్రవణం చేయడం,
ఒకటి ముఖ్యమైనది మర్చిపోతున్నారు, సేవ, ప్రసాదం, ప్రసాద సేవనం, ప్రసాదం తీసుకోవడం కూడా సేవనే. ప్రతిరోజు ఇంట్లో ప్రసాదం తీసుకోవచ్చు. తిరుపతి లడ్డు తిరుపతిలోనే దొరకదు, ఇంట్లో కూడా ప్రతి పూట తిరుపతి లడ్డే ప్రసాదం. రోజు స్వామికి నైవేద్యం పెట్టి తీసుకుంటే ప్రతిరోజు లోపల అంతర్గత శుద్ధి అవుతూనే ఉంటుంది, కొంచెం 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 అవుతూనే ఉంటుంది. అంటే ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అన్ని రకాలుగా పాటిస్తేనే మన అంతర్గత శుద్ధి కొంచెం 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 అవుతుంది. మన బట్టలు కొన్ని చిన్న చిన్న మరకలు చేతితో పోతాయి, ఇంకా కొన్ని పోతే వాషింగ్ మిషన్లో పోతాయి, ఇంకా కొన్ని అసలు అడిగి పోవాలి, డ్రై క్లీనింగ్ పోవాలి. కొన్ని మరకలు ఉంటాయి కదా, సిరా మరకలు, డ్రై క్లీనింగ్ పోవాలి. మన లోపల శుద్ధి అనేది డ్రై క్లీనింగ్ లాంటిది. ఇది ఇస్కాన్ డ్రై క్లీనింగ్ అనమాట. ఇది ఇస్కాన్ డ్రై క్లీనింగ్. మీరు ఇక్కడికి వస్తే ప్రభుపాదులు ఎవరు ఏం చేస్తారు, మీ గుండె లోపల క్లీన్ చేస్తూ ఉంటారు, కానీ ఇది ఒక్కసారికి పోదు. అది ఒక రోజు 1 గంట సేపు అల్ల పెట్టి 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 కలర్ లేచిస్తారు, కానీ ఇస్కాన్లో ఒక్కసారికి రాదు. ఇది ఎందుకంటే అక్కడ ఏదో చిన్న మరక ఉంది, కానీ ఇక్కడ చాలా మరకలు ఉన్నాయి లోపల. వచ్చినప్పుడల్లా కొన్ని మరకలు లోపల వారు తీసేస్తారు. కాబట్టి ప్రతి వారం వస్తే మనకి ఇక్కడ డ్రై క్లీనింగ్ అనేది జరుగుతుంది. అంతర్గత శుద్ధి బహిర్గత శుద్ధి కంటే అంతర్గత శుద్ధి చాలా కష్టం తెలుసా. బహిర్గత శుద్ధి అంటే మనం డెసిషన్ తీసుకున్నామంటే ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అంతర్గత శుద్ధి ఇంప్లిమెంటేషన్ చేయడానికే కొంత సమయం పడుతుంది అది కావడానికి. ఎందుకంటే ఒకటి కాదు, 2 కాదండి, 100 లక్షల కోట్ల జన్మల నుంచి చెత్త పడి ఉంది హృదయంలో. నెక్స్ట్ అంతర్గత క్లీనింగ్ అంటే ఊహించుకోవడానికి కష్టమవుతుంది. అంతర్గత క్లీనింగ్, ఆత్మకి బ్రష్ పెట్టి రుద్దుతారా, చిత్తం అనేది ఒకటి ఉంటుంది చూసారా, చిత్తం అంటాం. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఈ చిత్తంలో వేల లక్షల కోట్ల ఆలోచనలు ఉన్నాయి, ఎన్నెన్నో జన్మల నుంచి కూడగట్టుకొని ఉన్నాయి, ఎన్నెన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నెన్నో బుద్ధులు ఉన్నాయి, రకరకాల థాట్ ప్రాసెస్లు ఉన్నాయి. అవన్నీ డ్రైన్ అయిపోవాలి, క్లీన్ అయిపోవాలి, క్లీన్ అయిపోవాలి. క్లీన్ అవుతే అప్పుడు ఫ్రెష్ లోపల క్లీన్ అవుతుంది. అప్పుడు డూప్లిసిటీ బిహేవియర్ ఉండదు, ఇంకేమీ ఉండదు. స్వచ్ఛమైన హృదయం అని వాడతామా కదము, వాస్తవానికి అదే స్వచ్ఛమైన హృదయం. అప్పటిదాకా కాదు, ఏదో కొంచెం మనకు మంచి లక్షణం ఉండొచ్చు, కానీ టెక్నికల్గా అది నిజమైన స్వచ్ఛమైన హృదయం. మొత్తం క్లీన్ అయితే అది స్వచ్ఛమైన హృదయం. సో అది ఇంటర్నల్ క్లీనింగ్. कृष्णा कृष्णा बोलेंगे तो नहीं नहीं आएंगे, राधा राधा बोलेंगे तो तुरंत आएंगे.